కళ్ళు మూస్తే ఎలా? ఎవరో నోరు తెరిచి మాట్లాడండి. ఎవరో చెప్పండి. భరత్, నువ్వా? అయ్యో, గట్టిగా తగులుతోంది. ఏంటిది? నీతో కొట్టించుకోవడానిక? ఆస్ట్రేలియా నుండి వచ్చింది. అయినా నాకేం తెలుసు నువ్వని? లేకపోతే ఇంత ధైర్యంగా నీ కళ్ళు మూసే సాహసం ఎవరైనా చేయగలరా? చేస్తే చచ్చడే. గట్టిగా తగిలిందా డాడీ? మమ్మీ, తగులుతుంది డాడీకి. లేదమ్మా, ఊరికే అలాగా. మిమ్మల్ని ఆపవే బాబు, పాపతో సరదాగా నన్ను. నిజంగా తగులుతోంది. చిట్టి తల్లి, నీకోసం చాక్లెట్లు తెచ్చాను, వెళ్ళి తీసుకున్నా. హో, చాక్లెట్స్? థ్యాంక్ యూ డాడీ. సారీ భరత్. ఏంటి సారీ? నన్ను కనీసం నా పెర్ఫ్యూమ్ వాసన చూసినా గుర్తుపట్టచ్చు కదా. ఈ ప్రకృతి పరిమళం ముందు నీ బోడి పర్ఫ్యూమ్ స్మెల్ నథింగ్, తెలుసా? నా మిద్దె తోటలో ఈ పచ్చని ఆకులు, కాయలు, పువ్వుల ముందు నన్ను నేనే మర్చిపోతాను. ఛ! అయ్యో, ఇప్పుడేమైందని? నిన్ను గుర్తుపట్టలేదని బాధపడుతున్నావా, లేక నువ్వేసుకున్న అత్తరు గుర్తుపట్టలేదని బాధపడుతున్నావా? అయినా నువ్వు రేపు కదా వస్తానని చెప్పింది. ఇదిగో ఇలా తన్నించుకుందామని త్వరగా వచ్చాను. నువ్వు రేపు వస్తావని చెప్పేసి ఇంట్లో నీ ఎంట్రీకి అన్ని సర్ప్రైజ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. నువ్విలా చెప్పకుండా వచ్చేసరికి కోపం వచ్చింది. పర్లేదు, రైతు బజార్లో మనం కూడా స్టాల్ ఓపెన్ చేసి పార్ట్ టైం కింద కూరగాయలు అమ్ముకోవచ్చు. అయినా రమ్య, నేను ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు 4-5 మొక్కలే ఉన్నట్లు గుర్తు. ఇప్పుడు చూస్తే ఇంటిపైన పెద్ద తోటే వచ్చేసింది. ఈ 6 నెలల్లో ఏ మ్యాజిక్ చేసా? హౌ ఇట్ ఈస్? ఇంత త్వరగా ఎలా డెవలప్ చేసా? నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు 60 కేజీలున్నావు, ఇప్పుడు 90 కేజీలతో పొట్టేసుకుని వచ్చావు. హౌ ఇట్ ఈస్? పోయిపోయి దీనికన్నా పొట్టమే పడింది. చిట్టి తల్లి, నువ్వు తినరా? నువ్వెందుకు చూస్తున్నావు? తిను తల్లి. భరత్, తొందరగా రా, డిన్నర్ రెడీ, నాకు ఆకలేస్తుంది. బా, చావ కొడతావు. కూర్చోండి. ఒక్క నిమిషం కూడా నీకు ఓపుకుండదు రమ్య. ఇదేంటి రమ్య, మిద్దె మీద వేసిన తోట మొత్తం ఇలా వడ్డించేసావు? పైగా హాఫ్ బాయిల్డ్ ఐటమ్స్. నిజంగా నాన్ వెజ్ లేదా ఏంటి? నీ ఒంట్లో ఉన్న నాన్ వెజ్ మొత్తం బర్న్ అవ్వాలంటే ఈ హాఫ్ బాయిల్డ్ ఫుడ్డే కరెక్ట్. పర్లేదు, తిను. శాడిజానికి కూడా హద్దులుంటే బాగుండు. ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదు, ఇవి తింటూ 6 ప్యాక్స్ చేస్తే బాగుంటుంది కదని ఆలోచిస్తున్నాను. తినండి. ఇప్పుడు ఇవన్నీ తినాలంటావా? తినండి, చూస్తారే. ఆస్ట్రేలియా నుంచి వచ్చి కూలిచ్చి కొట్టుచ్చినట్టుగా ఉంది. ఏంటినా పొద్దు పొద్దున్నే? ఏం చేస్తున్నారు భరత్ గారు? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎక్సర్సైజ్ చేయాలని, కానీ కుదరట్లేదు. ఈసారి ఫిక్స్ అయ్యాను, 6 ప్యాక్స్ వచ్చే వరకు తగ్గేదే లేదు. ఫిక్స్ అయ్యే. ఇంకా ఏంటి ఫిక్స్ అయ్యేది? ఎలా పడితే అలా చేసేస్తే ఎక్కడో ఒక చోట పట్టేసిందంటే ఆ తర్వాత నేను చెప్పేది మీ మంచి కోసమే. ముందు ఫుడ్ ద్వారా కొంచెం కొంచెం నీ బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గించుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మన కోసమే నేను ఎంతో ఇష్టపడి ఈ మిద్దె తోటను వేశాను. ప్యూర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఈ కూరగాయల్ని పండిస్తున్నాను.
నేను నీకొక విషయం చెప్పనా? నాకు గాని పాపకు గాని నువ్వు అబ్రాడ్ వెళ్ళినప్పటి నుండి స్నాక్స్ అనే వీక్నెసే తెలీదు. అవునా? డైలీ మేము ఈ వెజిటేబుల్స్, ఈ లీవ్స్ తోనే వంట చేసుకొని తింటున్నాము. నీకక్కడ నాన్ వెజ్ తిని తిని ఒక్కసారిగా ఇవి తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. 1 వీక్ ట్రై చేసి చూడు, ఎలా ఉంటుందో ఎలా చూడు. ఉంటుంది? అమ్మా రమ్య, అయిపోద్ది. ఆ, గుడ్ మార్నింగ్ ఆంటీ, రండి రండి. నువ్వు ప్రతిరోజు మన వీధిలో ఒక్కొక్క కుటుంబానికి కూరగాయలను పంపిస్తూ మా అందరి ఆరోగ్యం పట్ల ప్రేమతో శ్రద్ధ చూపిస్తూ ప్రోత్సహించినందుకు మన కాలనీ మహిళలందరూ కలిసి నీకు సన్మానం చేయాలని అనుకుంటున్నారు. అయ్యో, అలాంటిదేం వద్దాంటీ, నాకు ఇష్టం ఉండదు. లేదు లేదు, మన కాలనీ వాళ్ళందరి తరపున నేనొచ్చాను. ఆల్రెడీ ఫిక్స్ అయ్యాము. నువ్వు ప్రోత్సహించబట్టే కదా మేమందరము మా మిద్దెల పైన హోమ్ ఫార్మింగ్ చేస్తూ ఆర్గానిక్ వెజిటబుల్ తింటూ ఆరోగ్యంగా ఉన్నాము. అంతకు ముందంతా పాలవాడికి కరెంటు బిల్లు కట్టినట్లు నెల నెల హాస్పిటల్ బిల్లు కూడా కట్టేవాళ్ళం. ఇప్పుడు అది లేదు కదా రమ్య. మంచి ఆరోగ్యంతో ఆనందంగా నవ్వుకుంటున్నాం. ఇదంతా నువ్వు చూపించిన మిద్దె తోట వల్లనే. ఇంకేం మాట్లాడుకు. కాలనీ కళ్యాణ మండపంలో రేపు సాయంత్రం నీకు సన్మానం. అది కాదాంటీ, నేను చెప్పేది వినండి. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే పక్కనున్న మీ ఆయనకి చెప్పు, వింటాడు. మరీ బాగుంది. ఓ సినీ ముసలి, మధ్యలో నన్నెందుకు లాగుతావే? ఎనీవే, కంగ్రాచులేషన్స్ రమ్య మేడం. సో మిద్దె తోటలో మాస్టర్ అయిపోయాం అన్నమాట. వెరీ గుడ్. మిద్దె తోట మహారాణి గారు.